హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ సంగారెడ్డిలో మీడియా సమావేశం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ లివర్ క్యాన్సర్పై పలు కీలక సూచనలు, సలహాలను వివరించారు. ముందస్తుగా పరీక్షలు చేయించుకుని వ్యాక్సినేషన్తో పాటు చికిత్సలతో లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్ మహేష్, పిఆర్ఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 1995లో 2001లో యూకేలో 2001 నుంచి నా ఫర్దర్ స్టడీస్ ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిపి, దాని తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ ఇక్కడ చేశారు. కన్సల్టెంట్గా చేసి బ్యాక్ ఇండియా 2014లో వచ్చాను. దాన్ని ఇప్పుడు యశోలో పనిచేస్తాను, అందుకు అపోలోలో పనిచేస్తాను. సో ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే 600 నుంచి 700 పైన పనులు చేస్తాం అన్నమాట. ఇన్ఫాక్ట్ మన బాడీలో అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్, సాలిడ్ ఆర్గన్ లివర్ అంటాం, కాలేయం. ఈ కాలేయము మంచిది, అలాగే చెడుది కూడా. మంచిది ఎందుకంటే దానికి రిపేర్ చేసుకున్నా ట్రై చేస్తుంది ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు. చెడు ఎందుకంటే రిపేర్ చేసుకొని కష్టపడుతుంది, ఒకేసారి ఆగిపోతుంది పని చేయడం. రిపేర్ ఇంకా స్టేజ్ ఇంకా తట్టుకోలేదు అన్నప్పుడు ఆపేస్తామట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఏమి సింటమ్స్ ఇవ్వదు. అందుకని లివర్ డిసీజ్ ఎప్పుడు కూడా మనము సైలెంట్ కిల్లర్ అంటాం. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనూ కూడా చెప్పాను. లివర్ డిసీజెస్ అంటే సైలెంట్ కిల్లర్. ఎందుకంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమి సింటమ్స్ ఇవ్వదు. మనకు తెలిసేసరిపోతుంది కారణాలు. మెయిన్ కారణాలు లివర్ ఇట్లా పాడడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్. ఓకే, మనందరూ తెలుసు ఆల్కహాల్ లివర్ పాడవుతుందని చెప్పండి, రైట్? సో పర్టికులర్ కోవిడ్ దాటిన తర్వాత ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయింది. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా వైరల్ హెపటైటిస్ అంటే పర్టికులర్ హెపటైటిస్ బి అండ్ సి అనే 2 వైరస్. ఓకే, ఆ 2 కూడా లివర్లో కూర్చొని మెల్లింగా తెలియకుండా డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ అంటే అడ్వాన్స్ గా పాడైపోయిన తర్వాత సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సింటమ్స్ వస్తాయి. అప్పుడు మనకి ఏమీ తెలియదు. 2వ కారణం. 3వ కారణం విచ్ ఇస్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకోవడం వలన లివర్లో అలాగే వెళ్ళి ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ ఫ్యాట్ లివర్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తూ లివర్లోకి వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్ లిమిట్స్ ఏదైతే రికమెండెడ్ లిమిట్స్ ఉంటాయో దాంట్లోనే తీసుకోవాలి. అండ్ అది ఆ లిమిట్ అనేది ఒక్కొక్కరికి వేరీ అవుతుంటుంది. ఓకే, కొంతమందికి వస్తారు నా దగ్గరికి, ఆ లీటర్ తీసుకున్న రోజుకి ఏం అవ్వలేదు అంటారు. కొంతమందికి 1 గ్లాస్ తీసుకుంటారు, వారానికి నాకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కరు జెనెటిక్ పట్టు ఉంటుంది, జీన్స్ పట్టు ఉంటుంది. ఓకే, మన బాడీ మన బాధ్యత. ఓకే, వాళ్ళని తీసుకున్నారు, నాకు ఏం తక్కువ తీసుకుని నాకు వచ్చిందంటే నీకు వచ్చిన ప్రాబ్లం అది, నీ హెల్త్ ప్రాబ్లం అది, నువ్వు చూసుకోవాలన్నమాట. అర్థమైంది కదా? సో అలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, 2వది ఇంపార్టెంట్ పాయింట్, మన దేశంలో కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న పుట్టగొడుగుల్లా వస్తాయి పేగులో. పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయడంతో కొలనోస్కోపీ అంటాం. ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతున్నారు. కాబట్టి అలా క్యాన్సర్ని నిర్మూలించగలుగుతున్నారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు కిందకి. దీన్నే బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిప్లు కనిపించింది. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులు తీసేసామనుకోండి, అలాగా 10 మందికి క్యాన్సర్ తొలగించేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలా మందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా
45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది. అవేర్నెస్ తెలుసుకోవాలి, అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు.